భార్యాభర్తలు విడిపోవటానికి తల్లిదండ్రులు ఎంతవరకు కారణమవుతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే విద్యావంతులకి అత్యధికంగా విడాకులు అవుతున్నాయి మేడం. అది రీజన్ అవుతుంది అనుకుంటే మరి విడిపోయిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ అదే తల్లిదండ్రుల వాళ్ళు విడిపోయినారు అని ఎంతమంది మళ్ళీ కలుస్తున్నారు? గురించి మాట్లాడుతున్నారు మీరు. నేను ఉండండి. వంట ఎందుకు చేసావు, జొమాటో చేయకపోయావా అనేసి అమ్మాయి చెప్తుంది. మీరు టోటల్ ఒక డిపార్ట్మెంట్ గురించి మాట్లాడకూడదు ప్లీజ్. అవిస్ హాస్పిటల్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయాకి స్వాగతం. ఇప్పటికీ కూడా అమ్మాయిలు అదే పరిస్థితుల్లో ఉన్నారా? 100% ఏంటండి, ఎవరైనా మీరైనా అమ్మాయి, నేనైనా అమ్మాయి అన్న ఈవిడైనా అమ్మాయి. ఈ శృంగార విషయాన్నో లేకపోతే లోపల బెడ్రూమ్ల విషయాన్ని మైక్ తీసుకుని బయటికి చెప్పే పరిస్థితులు ఎప్పటికీ రాదు. చెప్పుకోలేరండి, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఏమంటారో తెలుసా అండి, తల్లిదండ్రులు కూడా చాలా హీనంగా మాట్లాడదు. ఏందే నీకు ఆ మాత్రం తెలియదా, బీటెక్ పాస్ అయినావు, ఇన్ని పేపర్లు చూస్తున్నావు, అని చేస్తున్నావు, నీ మొగడు ఏమడుతా చేయలేవా అని మా ముందు మేము కౌన్సిలింగ్ చేస్తాం మేడం. నాకు ప్రతిరోజు 100 కేసులు వస్తాయి కౌన్సిలింగ్కి. నేను పడే బాధ చెప్తున్నాను మీకు. తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అంటే ఉన్నది. తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ వస్తుంది? సెటిల్మెంట్స్ దగ్గర వస్తుంది. అడ్వకేట్ల అయినంత మాత్రానో లేకపోతే పాజిటివ్, ఇది రాంగ్, ఇది యాక్సెప్ట్ చేయము. ఇది ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము విడగొట్టాలని చూడమండి. అట్లా మాట్లాడద్దు, అది మీరు టోటల్ ఒక డిపార్ట్మెంట్ గురించి మాట్లాడకూడదు ప్లీజ్. హలో మేడం, మేడం మేడం డిపార్ట్మెంట్ గురించి మాట్లాడకూడదు ప్లీజ్. రైట్ ప్లీజ్ 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 మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం 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 మీరు మేడం మేడం మీరు టాపిక్ తీసుకున్నారు ఏమంటే విడాకులకు తల్లిదండ్రులు ఎంతవరకు కారణమవుతున్నాయనంటే అందరూ సమర్థించరండి. ఇక్కడ పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ప్లస్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నది మీరు ఏం చేసేదంటే అసలు పాజిటివ్ వాళ్ళని ఒక సైడ్ కూర్చుండబెట్టి నెగిటివ్ వాళ్ళని ఒక సైడ్, అంటే పాజిటివ్ నెగిటివ్ అంటూ ఏది లేదండి. వాళ్ళు చెప్పిస్తున్నామండి మేము అట్లా ఒకళ్ళని ఒక సైడ్ పాజిటివ్ నెగిటివ్ అని లేదు మేడం. ఇప్పుడు మేము కూడా అమ్మాయిలమేనండి, మేము ప్రేమ వివాహాలు చేసుకున్నామండి, మేము ఊరు నుంచి వచ్చిన వాళ్ళమేనండి, మేము కలిసి ఉండట్లేదా? ఇక్కడ ప్రధానమైన కారణము భార్యాభర్తల లోపమే అంటున్నారు, చదువుకోని లోపం. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఆ మధ్యలో సినిమా వచ్చింది జగపతి బాబు ప్రియమణి సినిమా, పెళ్ళైన కొత్తలో. అక్కడ ఎవరు కారణం అండి? మీరు చూడండి, అక్కడ అడ్వకేట్ ఏం చేస్తుంది, నాకు ఒక కేసు వస్తుంది కదా అని ఆమె చూసుకుంటుంది. అంటే సినిమాలు చెప్తున్నాయి, ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించట్లేదు. అక్కడ వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఇద్దరు సమాజ పోకడ తెలిసిన వాళ్ళే. కానీ అక్కడ ఉన్న ఈగోస్, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈ గొప్పని ఎవరు అవకాశాన్ని వినియోగించుకుని అక్కడ అడ్వకేట్ వినియోగించుకుంటే ఆఖరికి కలిపింది ఎవరు? మళ్ళీ పెద్దవాళ్ళు. అట్లా సమాజంలో కౌన్సిలర్ గారు కూడా అన్నారు 90% ఉన్నారు. మీరు అన్నది బాగానే ఉంది. అడ్వకేట్స్ కాదు మేడం, మీరు ఇంట్లో కొట్టుకొని వచ్చి మీరు ఏడ్చుకుంటూ వచ్చి అడ్వకేట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని జస్ట్ నా గురించి అనట్లే అడ్వకేట్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. నేను ఉండండి ఒక్క నిమిషం. 498 పెట్టి డైవర్స్ కేసులు వేయమని చెప్పి అడ్వకేట్లకి వచ్చి బతిల్లాడి మా జీవితాలు ఇట్లని అని బతిల్లాడితే అంటే అడ్వకేట్ ఆఫీస్ లో కూర్చొని ఉంటారు, రోడ్డు మీదకి రారు. వచ్చేసి కూర్చొని ఇక్కడ న్యాయవాదులు ఉండొచ్చు, అడ్వకేట్లు ఉండొచ్చు. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ దయచేసి టాపిక్ సంబంధించి మాట్లాడుకుందాం ప్లీజ్. వాస్తవానికి చెప్పాలంటే ఈ విడాకుల అనేటువంటివి ఒక 10 అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఒకటి విద్య. స్త్రీ విద్యావంతురాలు అవుతుంది, స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది, తర్వాత చట్టాల మీద బాగా అవగాహన ఉంటుంది, తర్వాత సామాజిక మాధ్యమాల మీద అవగాహన ఉంటుంది. ఇంకా ప్రధానమైన అంశం ఏంటంటే కుటుంబాల లోపల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, వంటలు, ప్రాంతాలను బట్టి మంటలు. అంటే రాయలసీమ అమ్మాయిని చేసుకుంటే తెలంగాణలో దెప్పి పొడపడం, ఇలాగా ఒక 10 అంశాల పైన గొడవలు వస్తుంటాయి.
పాశ్చాత్య దేశాలను కనుక చూసినట్టయితే అక్కడ డైవర్స్ 100 వివాహాలు జరిగితే 40% వరకు డైవర్స్ అవుతాయి. ఓకే, మన దేశం లోపల ఇప్పుడు ఏమైపోయిందంటే పర్సంటేజ్ 16%కి వచ్చింది. 16 అండి. రైట్. పాశ్చాత్య దేశాల లోపల విడాకులు తీసుకుంటే అవి అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి అభినందిస్తారు. కానీ మన దేశం లోపల సనాతన హైందవ సాంప్రదాయం ఉంది. మన ప్రపంచం లోపలే అతి తక్కువ విడాకులు తీసుకుంటున్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. భార్యాభర్తలు విడిపోవటానికి మధ్యలో తల్లిదండ్రుల పాత్ర ఉందా లేదా? మేడం, ముఖ్యంగా ఫస్ట్ భార్యాభర్తల మధ్యన గొడవ రావడం ఫస్ట్ విట్నెస్ ఎవరంటే భార్యాభర్తలు, ఓకే. తర్వాత అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు. ఈ నలుగురు పేరెంట్స్ లోపల ఎవరో ఒకరు విలన్ ఉంటారు. రైట్. ఇంతక అయితే ప్రశ్నగా చెప్పారన్నమాట. అమ్మాయిని అతి గారభంగా ప్రేమించేటువంటి తల్లి కావచ్చు, లేదా అబ్బాయిని అతి గారభంగా ప్రేమించేటువంటి అబ్బాయి సైడ్ తల్లి కావచ్చు. ఏదైనా తల్లులే అంటారు. స్త్రీనే స్త్రీకి శత్రువు మేడం. అత్త మనసు ఎప్పుడు కూడా అమ్మ మనసు కాలేదు మేడం. అక్కడ ప్రధాన లోపం వస్తుంది. ఓకే. ఇందులోపల ప్రధానంగా కారణం ఏమిటంటే, విడాకులకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోనాలు ఉన్నాయి. ఈ బోనాల పండగ లోపల ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి అమ్మాయి ఉంటుంది, అదే ఆర్థికంగా స్వావలంబన ఉన్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయి బోనాలు పండగ చేయాలంటే విముక్తి చూపిస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది మేడం. చిన్న విషయం కాడ స్టార్ట్ అవుతుంది గొడవ. అత్తకు కోడలకు చిన్న విషయం కాడ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే విద్యావంతులకి అత్యధికంగా విడాకులు అవుతున్నాయి మేడం. అవిద్యావంతులు ఫర్ ఎగ్జాంపుల్ నిరక్షరాస్యులు ఉన్నారు మా పల్లెటూరు లోపల చాలా మంది. పెద్దలంతా అంగీకరిస్తారా మాటని? మేడం, నిరక్షరాస్యుల లోపల విడాకులు కావట్లేదు మేడం. పల్లెటూరు లోపల పంట పొలంలో చేసుకునేటువంటి వాళ్ళకు చిన్న చిన్న మనస్పార్థాలు వస్తాయి, అప్పుడే కొట్టుకుంటాడు. పల్లెటూరు కాబట్టి నైట్ వరకు ఓకే, మార్నింగ్ లేస్తాలకల్లా హాయిగా సంసారం చేసుకుంటారు. కానీ ఉన్నత విద్యావంతుల లోపల ప్రధానంగా పనిచేసేది ఏంటంటే, బలమైన కారణం అంటే ఈగో మేడం. ఈగో ఇప్పటికి కూడా హైందవ సాంప్రదాయం లోపల స్త్రీని ఒక బానిసనగా చూస్తాం మేడం. ఇది అందరూ కూడా మనం నర్మగర్భంగా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని కారణాలున్న విడాకులు వస్తాయి, కానీ ఒక్క తల్లిదండ్రుల మూలంగానే విడాకులకు దారి తీస్తుంది అనేటువంటిది కాదు. 100కి 80% భార్యాభర్తల మధ్యన ఈ 10 అంశాల మధ్యన అవగాహన రాహిత్యం వల్ల విడాకులు వస్తున్నాయి మేడం. తల్లిదండ్రులే ప్రధాన కారణం కాదు. రైట్. మీరండి ఒక్కసారి వెనక్కి పాస్ చేయండి. నమస్తే మేడం, నవీన్ వివేకానంద నా పేరు. హాయ్ నవీన్, చెప్పండి. యాక్చువల్లీ 50% వరకు పేరెంట్స్ది ఉంటుంది మేడం. ఓకే. 50% ఉంటుంది. ఎందుకనంటే మనము పిల్లలను చదివించే క్రమంలో భారతీయ వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏ అవగాహన ఉండదు. 0% అవగాహనతో పెళ్లి చేసినప్పుడు, ఇప్పుడు పెట్రోల్ లేకపోతే బండి నడవదు, వాళ్ళకి ఆ అవగాహన లేదు. నేర్చుకోలేకపోతున్నారంటారా? లేదండి. తల్లిదండ్రులకు సంబంధించి 1% కూడా నేర్చుకోవడం లేదు. చదువు, డ్రెస్కి సంబంధించినటువంటి ట్రెండ్స్, మేకప్ అనుకోండి, మన అమ్మా నాన్న ఎలా ఉన్నారో అనేది మన మీద ప్రభావం చూపించదా? లేదండి, చూపించడం లేదు. సినిమా హీరోలు, యాంకర్స్ని కూడా ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది. సో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మేము. ఎస్, 100%. అయితే అది ప్రధానమైనటువంటి విషయం. రెండవది, విడాకులు తీసుకున్న తర్వాత కుటుంబ వ్యవస్థ అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుంది. ఓకే. దీనివల్ల ఇద్దరికి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని గమనించడం లేదు. విడాకులు తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి తల్లిదండ్రులు ముందుగానే ఇంకో సంబంధానికి ఎగబడుతున్నారు. రైట్. గ్యాప్ ఇవ్వడం లేదు వాళ్ళకు. ఆ ప్రాబ్లం ఫేస్ సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ రాకముందుకే ఇంకో పెళ్లికి రెడీగా ఉన్నారు. ఆర్డర్ వస్తూనే ఉంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్కి రెడీగా ఉంది, అక్కడ వెడ్డింగ్ కార్డు కూడా రెడీగా ఉంది. ఓకే. యాక్చువల్గా ఏమవుతుంది అని అంటే, చదువు ప్రధానమైన అడ్డంకి అవుతుంది. ఓకే. చదువు వల్ల ఉద్యోగము, ఈ ఉద్యోగము చదువు వచ్చిన తర్వాత పర్సనల్ కేర్ ఎక్కువ అయిపోయి స్పౌస్ను పట్టించుకోవడం తగ్గిపోయింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు మేడం, వీళ్ళిద్దరికి సెపరేట్గా బెడ్రూమ్స్ కావాలి. ఒక బెడ్రూమ్లో ఉండలేరు. ఒకరు వస్తూ ఒకరు ముట్టుకుంటే కోపం వస్తుంది. దీన్ని ఈగో అనాలా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనాలా, ఏమనాలి? చాలా చిన్న విషయాలకి, అమ్మాయిల విషయంలో ప్యాంపరింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా చాలా చిన్న విషయాలలో పెద్దగా చూస్తూ నాది నాకు కావాలనేటువంటి సెపరేషన్కి వచ్చేస్తున్నారు. ఓకే. ఇక్కడ తల్లిదండ్రులు అంటే పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం, అంటే నీ కారు నీకేంటి, నీ బెడ్రూమ్ నీకేంటి అని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటారా? ఇన్వాల్వ్ అయినా వినే పరిస్థితి లేదు మేడం. రైట్. సో మార్పు పిల్లల వైపు నుంచి రావాలి, అంతేనా మీ ఉద్దేశం? భార్యాభర్తల నుంచి మార్పు రావాల్సి ఉంటుంది. దీంట్లో తల్లిదండ్రుల సహకారం అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు సహకరించకపోవడం ప్రధానమైనటువంటి సమస్య. 50% ఉంది అన్నది వీళ్ళు లెక్క పెట్టకపోవడం.
మొక్క యొంగది మాన యొంగదు. చిన్న వయసు నుంచి నేర్పించినటువంటి అలవాట్లు, బుద్ధులు, ఇచ్చినటువంటి స్వేచ్ఛ, విపరీతమైనటువంటి ప్యాంపరింగ్, ఇవన్నిటికి సంబంధించి ఇచ్చే స్వేచ్ఛే పెళ్ళైన తర్వాత ఇలాంటి సమస్యలకి అదే కావాలి అనుకుంటున్నారు మేడం. అది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు భర్త చెప్పిన మాట కానీ, భర్త కుటుంబం నుంచి వచ్చే ఏ ఒక్క మాట కూడా నెగిటివ్గా కనబడుతుంది. ప్రధానంగా అమ్మాయిల వైపు నుంచి మొదలవుతుంది అంటారు. పేరెంట్స్ నుంచి మొదలవుతుంది మేడం. పేరెంట్స్ తీసుకోకూడదు. పెంపక లోపం ఉంది, Right. పెంపకంలో లోపం ఉంది. అల్లుడికి అల్లుడి ప్లేస్ ఇవ్వాలి, రెస్పెక్ట్ అనండి, అతనికి ఇచ్చే కంఫర్టబిలిటీ అనండి. ఒక థర్డ్ ఇవి కూడా విడిపోవటానికి కారణం అవుతున్నాయి అంటారా? 100% అవే అవుతున్నాయి మేడం. రైట్, యా మాట్లాడండి. నా పేరు శోభ అండి. మేడం చెప్పినట్టు అవగాహన లోపము అండ్ అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ కారణాలు అని నేను అనుకుంటున్నాను విడాకులు తీసుకోవడానికి. కాకపోతే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అని అంటే లైక్ మనకు పాతకాలం లైక్ మనకు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి. అప్పట్లో ఏంటంటే బాబాయి, పెదనాన్న అందరూ ఒక నలుగురు ఐదుగురు ఫ్యామిలీలు కలిసి మాట్లాడతారు అని కాదు. అంటే ఉమ్మడి కుటుంబాల్లో బేసిక్గా మనం జాయింట్ ఫ్యామిలీ అంటాం కదా, దాంట్లో అందరు పేరెంట్స్ అందరు ఉంటారు, బాబాయ్, పిన్ని అట్లా అందరు ఉంటారు. వాళ్ళతో పాటు నేను, మా హస్బెండ్ అట్లా అందరం కలిసి ఉన్నప్పుడు మనం చూస్తుంటాం బాబాయ్ పిన్ని కొట్లాడుకోవడం కానీ, లేకపోతే నాన్న అమ్మ కొట్లాడుకోవడము, వెంటనే కలిసిపోతారు. కొట్లాటలు చిన్న చిన్నవి అయినా కానీ అడ్జస్ట్మెంట్ అయిపోతుంటుంది జాయింట్ ఫ్యామిలీ. లేకపోతే పెద్దవాళ్ళు కొంచెం చెప్పేవాళ్ళు, అమ్మ ఏంటమ్మా అలా కొట్లాడుకుంటున్నారని అక్కడి వరకు ఏదైనా చిన్న విషయాన్ని అక్కడికే సర్ది చెప్పేవాళ్ళు. దాని తర్వాత అది ఒక జనరేషన్ అయితే, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మమ్మీ డాడీతో ఉంటున్నాం, ప్యాంపరింగ్ అనేది ఎక్కువైపోతుంది. దాని తర్వాత పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని వెదర్ అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ ఇద్దరిని ప్యాంపరింగ్ చేస్తుంటారు. అమ్మ అబ్బాయిని ఎక్కువ ప్యాంపర్ చేస్తుంది అంటారు కదా. ఇవాళ రేపు హైదరాబాద్లో చూసుకుంటే పేరెంట్స్ కుక్కడపల్లిలో ఉంటారు, వాళ్ళ పిల్లలు అంటే కూతురు కానీ అల్లుడు కానీ కోడలు కానీ కొడుకు కానీ పక్కన హైటెక్ సిటీలో ఉంటారు. అట్లా అవుతున్నప్పుడు అడ్జస్ట్మెంట్ లోపాలు అనేది డెఫినెట్గా ఉన్నాయి. అడ్జస్ట్మెంట్ ఉంటే ఇద్దరే ఉన్నా కూడా చిన్న కొట్లాటైనా కలిసి ఉండిపోవచ్చు. అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల ఇద్దరు ఒక్క కొట్లాట అయితే అది థర్డ్ పర్సన్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కొట్లాట అనేది ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఆ థర్డ్ పర్సన్ నుంచి ఫోర్త్ పర్సన్, అమ్మ నాన్న అట్లా అవుతుంది. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళ మధ్య ముందు అవగాహన ఉండాలి అంతే. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అని అంటున్నారు వాళ్ళు, వాళ్ళ వల్లే ఈ రీజన్స్ లీడింగ్ టు డివోర్స్ అని. ఇప్పుడు అమ్మ ఏదైనా చెప్పింది అనుకోండి, అమ్మ నా ఇంట్లో ఇలా జరుగుతుంది, మా అత్తగారు ఇలా అనేసింది, మా ఆయన నన్ను ఇలా అనేసాడు, ఇంత దానికి ఇంత చెప్పు ఉండొచ్చు అమ్మాయి. ఆ చెప్పిన దానికి పేరెంట్స్ అనేవాళ్ళు రియాక్ట్ ఎక్కువైపోతున్నారు. ఎక్కువగా పెడుతున్నారు. ఎందుకు ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్కి. ఎందుకంటే అమ్మో నా కూతురు ఇంతవరకు నాకు వచ్చి చెప్పింది, నాకు చెప్పకపోయింటే అమ్మాయి ఇంకేం డిసిషన్ తీసుకుంటుందో, రైట్ రైట్, నా కొడుకు ఇంకేం డిసిషన్ తీసుకుంటాడు, అమ్మ కోడల గురించి ఇలా చెప్పింది, అమ్మాయి అడ్జస్ట్ అవ్వట్లేదంట, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదంటుంది, ఎక్కువ సంపాదించట్లేదు అంటున్నాను. సో ఆ సపోర్ట్ లేనందువల్ల సూసైడ్ అటెంప్ట్స్కి వెళ్తున్నారని పేరెంట్స్ ఏంటంటే ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఫార్వర్డ్గా ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ మై సూపర్, థ్యాంక్ యూ. నా పేరు వైభవ్. నేనైతే ఇది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల జరుగుతుందని చెప్పి నేనైతే అన్ని కేసెస్లో అనుకోను, చాలా తక్కువ కేసులో. ఇందాక అన్నట్లు ఈ కేసెస్ మాత్రమే బయటకు రావడం వల్ల ఏంటంటే ఇవే హైలైట్ చేయడం వల్ల ఏంటంటే మోస్ట్లీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకే అవుతున్నాయి అనుకోండి. కానీ నేను అనుకోవటం ఫస్ట్ అక్కడ అమ్మాయో అబ్బాయో డెసిషన్ తీసుకున్నాక వాళ్ళు ఇంకా మా వల్ల కాదు అని వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ అయిపోయాకే పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇంకా పేరెంట్స్ ఏంటంటే ఇంకా ప్రేమ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఇంకా కాంప్రమైజ్ చేస్తాం అనేది లేదు. మన పాత జనరేషన్లో ఎలా ఉండేదంటే కొంచెం సమాజం అన్నీ ఆలోచించి కాంప్రమైజ్ చేస్తుంది అంత ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాంప్రమైజ్ చేసే సిచ్యువేషన్ లేదు. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఎస్ మ్యామ్, అన్ని కేసెస్లో కాకపోయినా కొన్ని కేసెస్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కొన్నిట్లలో ఇన్వాల్వ్ అయినందువల్ల జరుగుతున్నాయి విడిపోవడం అనేది, కొన్నిట్లలో టైంకి ఇన్వాల్వ్ అవనందువల్ల జరుగుతున్నాయి అది. అండ్ రెండోది మనం ఏం గమనించాలి అంటే అటు అమ్మాయి వైపు అయినా సరే ఇటు అబ్బాయి వైపు అయినా సరే, వెన్ ద చిల్డ్రన్ ఆర్ కమింగ్ టు అ సర్టెన్ ఏజ్ దే హ్యావ్ టు స్టార్ట్ టీచింగ్ దెమ్ ఆఫ్ గివింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. లైక్ ఇప్పుడు వాళ్ళు యాజ్ అ పేరెంట్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు కష్టపడ్డారు, ఎక్కాడితే కానీ డొక్కాడదు, మనం ఇది చేయాలి, ఈ టైంలో ఇలా ఉండాలి అనేది. కానీ ఇప్పుడు అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే తెలియదు ఏ టైంలో ఎలా ఉండాలి అనేది. లైక్ మీరు అన్నట్టు ఇదివరకు రోజుల్లో జనరల్గా ప్రిడామినెంట్లీ హౌస్ వైఫ్ ఉండేవాళ్ళు, అబ్బాయి ముందుకెళ్ళేవాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పొద్దున గొడవపడ్డా రాత్రి గొడవపడ్డా ఆ ఏకాంతం టైం దొరుకుతుంది. ఒకరోజు కాకపోయినా నెక్స్ట్ డే కల్లా సెట్ అయ్యేది. కానీ ఇప్పుడేమవుతుంది అంటే ఆ ఏకాంతం టైం కూడా దొరకట్లేదు.
ఎందుకంటే ఇద్దరు వర్కింగే ఉన్నారు. అడ్జస్ట్ అవ్వడానికి ఒక రోజు కాకపోయినా 2 రోజులు కాకపోతే 3 రోజులు ఏదైతే టైం కావాలో వాళ్ళిద్దరికి అండర్స్టాండ్ చేసుకోవడానికి, లేకపోతే గొడవ వదిలేసినా కూడా ఇద్దరు పర్సన్స్ని గొడవ పోతుంది. తర్వాత ఒక మాట అనుకున్నా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కానీ ఆ 3 రోజులు 4 రోజుల్లో దొరికే టైంలో ఇంకొకరు రావడము, లేకపోతే అసలు ఆ టైమే దొరకకపోవడం బేసిక్గా. అండ్ ఇంత లోపల ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకవేళ ఎవరైనా వచ్చి చెప్పినా కూడా పేరెంట్స్ కానీ ఎవరైనా, అబ్బాయి అనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అని అంటారు కాబట్టి అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి లేకపోతే నాన్న వచ్చి ఏమమ్మా మా వాడు ఇట్లాగే పెరిగాడు నువ్వన్నా అడ్జస్ట్ అవ్వు అని ఒక మాట అన్నారు అనుకోండి, అమ్మాయికి ఈగో హర్ట్ అవుతుంది. నువ్వు నాకు చెప్పడం ఏంటి, నీ అబ్బాయికి చెప్పాలి కదా అని. అంటే తల్లి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అక్కడ, మావాడు ఎట్లాగో విన్నర్ తల్లి, ఆడు దరిద్రుడు, నువ్వన్నా కొంచెం అడ్జస్ట్ అయ్యి సర్ది చేసుకో, నీ కాపురాన్ని నువ్వు దిద్దుకో. కానీ అమ్మాయికి అది అర్థం అవ్వదు. అమ్మాయికి ఏమవుతుందంటే నాకు చెప్తున్నారు వీళ్ళు పాజిటివ్గానే చెప్తున్నారు పాపం సెట్ అవ్వడానికి. అట్లాగే అమ్మాయి వైపు వాళ్ళు కూడా అంతే, చెప్పినా సరే నాకు చెప్తున్నారు ఏంటి మీరు, ఇటువైపు అడ్జస్ట్ అవ్వాలి కదా అనేది ఉంటుంది. బేసిక్గా ఆ అడ్జస్ట్మెంట్ టైం పీరియడ్ కానీ లేకపోతే ఆ ఈగో కానీ తగ్గడానికి అది ఎక్కడ జరగట్లేదు. ఇక్కడ చెప్తున్నారా ఆజ్యం పోస్తున్నారా అనేది మన ప్రశ్న. అసలు చెప్తున్నారు, ఒకవేళ చెప్పినా సరే వినే స్టేజ్లో వీళ్ళు ఉండట్లేదు. రైట్ అండి, మీరు చెప్పండి అమ్మా. నా పేరు స్వాతి అండి. పిల్లల డైవర్స్కు తల్లిదండ్రులు రీజనా కాదా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో 70% తల్లిదండ్రులు, 30% వైఫ్ అండ్ హస్బెండ్. పిల్లలు డివోర్స్కి కారణం వీళ్ళే అంటే ప్రతి చిన్న విషయం మ్యారేజ్ అయిన ఫస్ట్ డే నుంచి కమ్యూనికేషన్ మెయిన్. ఒకప్పుడు అలా ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడో పండగలప్పుడు కలిసినప్పుడు వీళ్ళ ప్రాబ్లం చెప్పడానికి పేరెంట్స్కి చెప్పడానికి అయ్యేసరికి సగం సొల్యూషన్ దొరికేది వాళ్ళకు. ఇప్పుడు ఏంటి అంటే ఫోన్ వచ్చేసింది, ఆమె కమ్యూనికేట్ చేస్తుంది, ఈరోజు ఏం చేసావు అంటే ఈ వంట ఎందుకు చేసావు, జొమాటో చేయకపోయావా అనేసి అమ్మాయి చెప్తుంది. అబ్బాయి వాళ్ళ సైడ్ ఏం తిన్నారా మీరు అంటే జొమాటోలో తెప్పించేసింది. జొమాటో తెప్పించుకోవడం ఏంటి, ఆమె వంట చెయ్యదా. సో రీజన్ ఇక్కడ వీళ్ళు ఇలా కమ్యూనికేట్ చేయడము, వాళ్ళు అనడము మెయిన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 70% వాళ్ళు ఏమీ ఇచ్చేయట్లేదు, నువ్వేం సంపాదించట్లేదా, నువ్వెందుకు అడ్జస్ట్ అవుతావు అలా చెప్తున్నారు. సో పేరెంట్సే కారణం 70%. మీరండి, మీ పేరండి చెప్పండి సంజయ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే పేరెంట్స్ ఉంది మేడం, 50 పేరెంట్స్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంది, ఇద్దరు. దీనికి పరిష్కారం అంటే ఏం మాట్లాడుకోవాలి మనం? పరిష్కారం తీసుకు ఒకసారి మాట్లాడుకుందాం. ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకుంటేనే సెటిల్ అవుతారు. ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు మాట్లాడుకుంటేనే సెటిల్ అయింది. వాళ్ళు గొడవ పడడం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది. భార్య భర్తలుగా ఉన్నప్పుడు విడిపోతే ఓకే మేడం, పిల్లలు అయిన తర్వాత మాత్రం విడిపోయే ఆలోచనలు చేయొద్దు. ఎలాంటి ప్రాబ్లం అయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయ్యి ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సిట్రైట్గా ఆలోచించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మెయిన్గా వాళ్ళ దగ్గరనే పోతుంది. పేరెంట్స్ అంటే అతి గారాబం. పేరెంట్స్ అంటే అమ్మాయిని ఇష్టపడుతుంది కాబట్టి తల్లి పాప సైడే చెప్తుంది, అబ్బాయి సైడ్ చెప్పదు. అటు నుంచి కూడా పేరెంట్స్ అంతే గారాబంగా పెంచుతారు కాబట్టి వాళ్ళది రీజన్ అంతే. పేరెంట్స్ ఎక్కువ పెద్దగా ఏం చెయ్యరు. మ్యాక్సిమం నా భార్యాభర్తలే అంటాను మేడం. రైట్ అండి, మీరండి ఒక్కసారి. నా పేరు భిక్షపతి మేడం. చెప్పండి సార్ అన్నట్టు 1 కోటి ఫ్యామిలీస్ ఉన్నాయి హైదరాబాద్లో, అందులో 90% పాజిటివ్ వైపు చూడాలన్నాడు కదా. వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి మేడం, వాళ్ళకు కూడా అన్ని సమస్యలు ఉంటాయి, భేదాభిప్రాయాలు వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే వాళ్ళు విడిపోయేంతవరకు తీసుకొచ్చుకోరు. తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుందని మీరు అడిగారు. ఖచ్చితంగా నేను 70% తల్లిదండ్రులదే ఉంటుంది మేడం. నేను చాలా కేసెస్ చూశాను, నేను 70% వాళ్ళదే ఉంది. ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టు అతి ప్రేమ పిల్లల మీద. పిల్లలంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అతి ప్రేమ. సో మార్పు ఎక్కడ రావాలంటారు? దీనికి పరిష్కారం అంటే ఏమనుకోవాలి మనం? అంటే ఇప్పుడు భార్యాభర్తలు అయితే ఖచ్చితంగా వాళ్ళే మాట్లాడుకుని అండర్స్టాండింగ్ అడ్జస్ట్ అయిపోవాలి, కాంప్రమైజ్ అయిపోవాలి. అంటే ఇద్దరికీ ఉంటాయి. అట్లాంటప్పుడు వీళ్ళే మాట్లాడుకుంటే బెటరు. తల్లిదండ్రుల దగ్గర అంతవరకు తీసుకెళ్ళొద్దు. నాకైతే చిన్నప్పుడే అర్థమైంది. జనరల్గా చెప్తాం, మేము ఇద్దరం కొట్లాడుకుంటాం బాగానే, కానీ బయట మా తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలను కానీ అన్నదమ్ములను కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయం. తిట్టుకోవాలంటే డోర్ పెట్టేసుకొని తిట్టుకుంటాం బస్ అంతే. మళ్ళీ బయటకు వచ్చేసామంటే మామూలుగా ఉంటాం. అట్లా
ఆయన చెప్పేది అలా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది. తల్లిదండ్రులు వస్తే ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, విడిపోవడానికి ఎంకరేజ్ చేస్తారు రైట్ ఒకరికి, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. రైట్ అట్లా మనది కూడా ఉంటుంది, తల్లిదండ్రులు కూడా ఉంటుంది. రైట్ అండి. కానీ ఎక్కువ శాతం నేను చూస్తున్నా విపరీతమైన ఈగో, చాలా ఈగో ఈ భార్యాభర్తలకు కానీ తల్లిదండ్రులకు ఇప్పుడు ఆడపడుచు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. ఇంకా రైట్ ఇప్పుడు తల్లిదండ్రుల కంటే తర్వాత భార్యాభర్తల కంటే కూడా ఈ సెల్ ఫోన్స్ అన్నవి మెయిన్ కారణం అండి భార్యాభర్తలు విడిపోవడానికి. అబ్బాయి తల్లిదండ్రులు పొసెషన్లో ఉంటారు, దాన్ని ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు అనమాట. ఎప్పుడు పెళ్లి చేసిన తర్వాత భార్య మాట వినేసేసి వీడు మాకు ఎప్పుడు దూరం అయిపోతాడో అన్న ఒక అవగాహన అబ్బాయి తల్లికి ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్యామిలీస్లో. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు విడిపోకూడదు, అట్లాగే ఎప్పుడు కలిసి ఉండకూడదు అన్న ఒపీనియన్లో డబుల్ ప్లే చేస్తుంటారు. తల్లిదండ్రులు అందరూ సమాజంలో ప్రతి ఒక్కరు ప్రకృతిని చూసి నేర్చుకోవాలండి. ప్రకృతిలో చూడండి, ఒక కోడి ఉంటుంది. కోడి ఏం చేస్తుంది, పిల్లల్ని చక్కగా పెంచుతుంది 1 నెల 2 నెలలు. అవి తన గింజలను తాను ఏరుకున్న తర్వాత తరిమేస్తుంది. మళ్ళీ ఇంకో కోడి దగ్గరకు వస్తే దాన్ని తరిమేస్తుంది అన్నమాట. పిల్లల్ని పెంచడం మన బాధ్యత, మన డ్యూటీ. తర్వాత పెళ్లి చేసాము, వాళ్ళు హాయిగా ఉండాలని చెప్పి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసి వదిలేసేయాలి, వేరేగా ఉండిపోవాలి. ఒకటే లాస్ట్ పాయింట్ చెప్తాను జయ. నా మ్యారేజ్ అయిన కొత్తల్లో మా నాన్నగారు కూడా సీనియర్ లాయర్ అయినా నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే, మీ అండర్ ఐ ఆఫ్ లా మీ ఇద్దరు ఒకటే. ఓకే, మీ ఇద్దరికి ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే మీ ఇద్దరు కూర్చుని బెడ్రూమ్లో సాల్వ్ చేసుకుంటారండి. బట్ బయటకు వచ్చినాక మీ ఇద్దరిది ఒకటే మాట ఇవ్వాలి. మీ ఇద్దరికి మూడో వ్యక్తి ద్వారా కానీ మూడో వ్యక్తి క్రియేట్ చేసిన ఇష్యూ ద్వారా కానీ గొడవలు వచ్చాయంటే కనుక ఇద్దరు కలిసి ఆ మూడో వ్యక్తి ద్వారా వచ్చిన ఇష్యూని అడ్రస్ చేయండి. బట్ ఒక లాయర్ కాబట్టి నీకు లా భాషలో చెప్తున్నాను, అండర్ ఐ ఆఫ్ లా యు ఆర్ వన్, మీ ఇద్దరు ఒకటే. రైట్. నా పేరు దివ్య. చెప్పండి. మీరు చెప్పేది అందరూ అదే అంటున్నారు కదా, పేరెంట్సే మెయిన్ అని. పేరెంట్సే మెయిన్ అనట్లేదు, పేరెంట్స్ ఎంతవరకు కారణం అనుకుంటున్నారు? కారణం ఏం కాదు, కానీ 50% పేరెంట్సే. కానీ కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్స్కి, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్. ఏం లేదు మేడం, పిల్లలకి బెస్ట్ కౌన్సిలర్ ఎవరు? పేరెంట్సే. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందో తెలుసు. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి ఎట్లా గైడెన్స్ చేస్తే వాళ్ళు విడాకుల నుంచి విరమించుకుంటారో తల్లిదండ్రుల కంటే బెటర్గా చెప్పే వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులు కొంచెం టైం పెట్టి, అలాంటి సమస్య ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా, కొంచెం టైం పెట్టి అబ్బాయి తరపున కానీ ఆ అబ్బాయి తరపున కానీ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఎట్లా చెప్తే వాళ్ళు కలిసి ఉంటారో ఆ టైం పెడితే బాగుంటుంది. సూపర్ అమ్మ, ఫైనల్గా చెప్పండమ్మా. డైవర్స్ అంటే విడాకులు రాకుండా చూసుకోవడమే సమాజం యొక్క బాధ్యత, కుటుంబం యొక్క బాధ్యత. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా అడ్జస్ట్ అండ్ అకామిడేట్ వేర్ ఎవర్ యు ఆర్. ఎక్కడ ఉంటావో అక్కడ అడ్జస్ట్ అవ్వడం అనేది బానిసత్వం కాదు. ఈ బానిసత్వం అనే పదాన్ని తీసేస్తే భార్యాభర్తల మధ్యలో బానిసత్వము, సేవకులు ఇవన్నీ ఏమీ లేవండి. ఇద్దరూ ఒకటే. వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి శరీరంగా వాళ్ళిద్దరు ఒకటవుతారు. కాబట్టి మనసు ఒకటే, శరీరం ఒకటే, ఇద్దరూ ఒకటిగా ఉంటారు. కొట్లాటలు అనేవి ఏ ఇంట్లో అయితే శృంగారంగా వాళ్ళు పోట్లాడుకుంటేనే భార్యాభర్తలు. పోట్లాట అనేది ఉండి తీరాలి, చక్కగా పోట్లాడుకోవాలి. అప్పుడే వాళ్ళు ఆనందమైనటువంటి భార్యాభర్తలు అవుతారు. మేమేం పోట్లాడుకోవట్లేదు, ఆర్టిఫిషియల్గా జీవిస్తున్నారు అని అర్థం. అంతే. ఇవాళ మంచి టాపిక్ తీసుకున్నాం మనం. తల్లిదండ్రులు ఎప్పుడూ కారణం అయ్యి ఉండరు, కానీ తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటే బాధలు వస్తాయి అనే ప్రాబ్లం కొద్దీ ఈ టాపిక్ అనేది వచ్చింది. ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఈ విషయమే కాదండి, ప్రతివి డైవర్సే కాదు, కాపురానికి పంపించిన అమ్మాయిని కానీ కాపురం చేస్తున్న అబ్బాయితో కానీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అన్ని కాపురాలు బాగుంటాయి. రైట్. థ్యాంక్ యూ మా ప్రసన్న గారు. ఎండ్ ఆఫ్ ద డిబేట్ ఏంటంటే రేషియో ఇట్ మే బి 50 or 70 or 100 పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫస్ట్ పాయింట్ అది యాక్సెప్టబుల్, అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. రెండోది, ప్రతి ఒక్క పేరెంట్ని మీరు కదిలిచ్చి మీ అమ్మాయి కాపురం కానీ మీ అబ్బాయి కాపురం కానీ ఎందుకు ఇట్లా జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేసినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేసుకున్నా, మాకు ఆ ఫ్యామిలీ గురించి మాకు తెలియదు అంటారు. అది చాలా బ్లండర్ మిస్టేక్. అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులప్పుడే చూసుకుంటారు.
సో ఫ్యామిలీల గురించి ముందుగానే ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. ఇంకోటి ఇదే పేరెంట్స్ ఇద్దరు కూడా ఎక్కియడం తగ్గించండి, అంటే నెగిటివ్ పిల్లలకి అందించద్దు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరెంట్స్ రీజన్ అనే దాని మీద ఎంతవరకు సమంజం అంటే నేను అనుకోవడం ఏంటంటే పెళ్లి చేసిన వాళ్ళు చిన్నపిల్లలు కాదు కాబట్టి మనకు బుద్ధి ఉంటే అంటే ఎవరైతే యంగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది క్రోడీకరించుకుని వీళ్ళు కదా డెసిషన్ మేకింగ్. సో వీళ్ళలో కరెక్ట్గా చేంజ్ ఉండి అడ్జస్ట్మెంట్ నేచర్ ఉండి రెస్పెక్ట్ స్పేస్ ఇవ్వడం అనేది నేర్చుకుంటే, ఎందుకంటే అందరూ ఇండిపెండెంట్ అయ్యాం కాబట్టి భర్త భార్యకి స్పేస్ ఇచ్చేసి తల్లిదండ్రులు చెప్తారండి. అది రీజన్ అవుతుంది అనుకుంటే మరి విడిపోయిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ అదే తల్లిదండ్రుల వల్ల విడిపోయినారు అని ఎంతమంది మళ్ళీ కలుస్తున్నారు? నెంబర్స్ తక్కువ ఉంది కాబట్టి నా దృష్టిలో తల్లిదండ్రుల కంటే కూడా ఈ పాశ్చాత్య పోకడలో ఇండిపెండెంట్గా జరుగుతున్న వాని వల్లే అబ్బాయి వల్ల. ఎందుకంటే వాళ్ళ చిన్న మరబొమ్మలు కదండి, నువ్వు విడిపో అని చెప్పడానికి వాళ్ళు మరబొమ్మలు కదా, నేను వినేస్తాను విడిపోతున్నాను అని చెప్పడానికి లేదు. కాబట్టి ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద హస్బెండ్ అండ్ వైఫ్, నథింగ్ టు డూ విత్ ద పేరెంట్స్. మేడం 2 ప్రిన్సిపల్స్ చెప్తాను ఫర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అడ్జస్ట్ అండ్ కాంప్రమైజ్, బికాస్ ఈచ్ పర్సన్ హ్యాస్ గాట్ ఈజ్ ఓన్ ఇండివిజువాలిటీ. అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ ఈజ్ ఫస్ట్ ప్రిన్సిపల్. Then discuss and decide any matter. Discuss deeply and forget and forgive. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్గా చాలా మంచి మాట చెప్పారు. డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, నమస్తే.